నువ్వు నడుచుకో, నిందారహితుడిగా ఉండు, అప్పుడు నేను నీకును నాకును మధ్య ఏం చేస్తానంటున్నాను, నిబంధన చేస్తాను. నీకును నాకు మధ్య నిబంధన చేసి అత్యధికముగా అభివృద్ధి చేస్తాను. సో దేర్ ఆర్ 2 things ఇన్ ద కవెనెంట్. నేను నిన్ను అత్యధికముగా దీవించాలంటే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. కొన్ని విషయాలు ప్రార్థన కాదు, కొన్ని విషయాలు నిబంధనతో కదులుతాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నా భార్య నన్ను పోషించు అని ప్రార్థన చేయని అవసరం లేదు. అర్థమవుతుంది కదా? నేను భర్త కాబట్టి పోషించాల్సిన బాధ్యత నాది. బికాస్ ఇట్ ఈస్ ఎ కవెనెంట్. అది ఒక నిబంధన. గడిగా ఆమేన్ చెప్పండి. సో నిబంధనలో దేర్ ఆర్ నో ప్రేయర్స్, దేర్ ఆర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నిబంధనలో ఏంటండి, బాధ్యతలు మరియు పాత్రలు ఉంటాయి. భర్తగా నా పాత్ర నేను పోషించాలి, భార్యగా తన పాత్రను తను పోషించినప్పుడు ఏమవుతుందండి, నిబంధన నిలబడుతుంది. మీకు అర్థమవుతుంది కదా? సో దేర్ ఇస్ నో ప్రేయర్ ఇన్ దిస్. ఏ రోజు కూడా వచ్చి అన్న అయ్యా నా భార్య వచ్చి ఇట్లా అంటే ఎట్లుంటుంది, జర 4 కొంచెం కూడుంటాయి అమ్మ, కొంచెము బట్టలు కూడా లేవు, చినిగిపోతున్నాయి, అట్లా అడుగుతుంది అనుకోండి, అది నిబంధననా? ఇట్ ఈస్ నాట్ ఎ కవెనెంట్. కానీ మనము దేవునితో నిబంధనలో ఉన్నామని గత వారం మనం తెలుసుకున్నాం. సో మనము ఏం చేస్తున్నాం? హల్లెలూయా. యు హ్యావ్ రైట్స్ ఇన్ ద కవెనెంట్, యు హ్యావ్ రోల్స్ ఇన్ ద కవెనెంట్, యు హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద కవెనెంట్. సంబడి సే ఆమేన్. దేవుని వాక్యము చాలా కూడా, మనం వాక్యం అంతా కూడా మనం చూస్తుంటే ఈ నిబంధన అంతా కూడా ఇట్ ఈస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ప్రైజ్ గాడ్. నౌ ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. 1వ వచనం చూడ. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. తర్వాత నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేయదనని అతనితో చెప్పాను. సో నా నేను ఇందాక ఒక మాట చెప్పాను, కవెనెంట్ ఈజ్ అ పార్ట్నర్షిప్. రోల్స్ ఉంటాయి, రెస్పాన్సిబుల్, ఇరు పక్షాల వారి యొక్క బాధ్యతలు ఉంటాయి. ఆమేన్. లాస్ట్ వీక్ మనం చూపించాను ఉదాహరణ. ఒక ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ వాళ్ళకి ఏముంటాయి, పంట పండించే సామర్థ్యం ఉంటుంది, ఇంకొక వారికి కండబలం ఉంటుంది, ప్రొటెక్షన్. సో ఇరువురు కూడా వారి బాధ్యతలు చేసినప్పుడే నిబంధన ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది 1వ వచనంలో, అబ్రహాముతో అంటున్నాడు, నీవు నాతోటి నా ఎదుట నడుచుకొనుము, నిందారహితుడవై యుండుము. వాక్ బిఫోర్ మీ ఫెయిత్ఫుల్లీ. నాకు నమ్మకంగా నువ్వు నడుచుకో, నిందారహితుడిగా ఉండు, అప్పుడు నేను నీకును నాకును మధ్య ఏం చేస్తానంటున్నాను, నిబంధన చేస్తాను. నీకును నాకు మధ్య నిబంధన చేసి అత్యధికముగా అభివృద్ధి చేస్తాను. సో దేర్ ఆర్ 2 things ఇన్ ద కవెనెంట్. నేను నిన్ను అత్యధికముగా దీవించాలంటే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈవెన్ మ్యారేజ్లో కూడా 2 things ఉంటాయి. చాలా మందికి అర్థం ఇక్కడ మనకు తెలియదులే. చాలా మందికి మ్యారేజ్ అంటే ఒక సైడ్ అనుకుంటారు, నేను మొనార్క్ని. దేర్ ఆర్ 2 things.
హల్లెలూయా, ఆమేన్. I break that spirit of monarchism that is from the pit of the hell. హల్లెలూయా. సో నువ్వే డిసైడ్ చేసుకుంటావు, నేను ఉద్యోగం మానేస్తాను. నీ భార్యకు కూడా చెప్పవు, నేను మోనార్కు. జబడా ఉంటుంది కదా, అది వలగలే నీకు. వాక్యం ఏమంటుంది? ప్రైజ్ ది లార్డ్. నువ్వు డిసైడ్ అయితే వన్ ఫైన్ డే ఇంట్లో లేచి నేను ఉద్యోగం మానేస్తున్నా, నేను బిజినెస్ పెడతా. ఎవరిని అడిగినావు, ఎవరిని పెట్టినావు? నేను ఇప్పుడు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీ భార్య నుంచి ప్రేమ, నీ భార్య నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గౌరవము. నువ్వు చేసేది మొనార్కిజం. నీ ఫ్యామిలీ, నీ టైప్ ఆఫ్ రూలింగ్ మొనార్కిజం. ప్రేమ లేదు ఇక్కడ, ఒక వాత్సల్యత లేదు, ఒక షేరింగ్ లేదు, కవనెంట్ బేస్డ్గా లేదు నీ వివాహం. నువ్వు నచ్చిందే నేను చేస్తా, అండ్ యూ ఎక్స్పెక్ట్ యువర్ వైఫ్ టు ఆనర్ యూ. ప్రైజ్ గాడ్. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Covenant is both ways. Amen.